ప్రభునామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా ముందు ఎపిసోడ్లో ఇజ్రాయిలీలు అష్షూరీయుల కాలంలోకి, అష్షూరీయుల యొక్క రాజ్యంలోకి ఏ విధంగా చెరపట్టబడ్డారో చూసాం. ఈ ఎపిసోడ్లో రెండవ రాజ్యమైనటువంటి యోధా రాజ్యం ఏ విధంగా బాబులోని యొక్క చెరలోకి వెళ్ళిందో చూద్దాం. మనందరికీ తెలిసినటువంటిదే. ఈ ఉత్తర దక్షిణ రాజ్యాల్లో ఉత్తర రాజ్యమేమో ఇజ్రాయిలీలు అష్షూరీయుల చెరలోకి వెళ్ళారు. దక్షిణ రాజ్యమైనటువంటి యోధా రాజ్యాన్ని గమనించినట్లయితే యోధా రాజ్యం యొక్క పరిపాలన మనందరికీ తెలిసిన రీతిగా రెహాబాము పరిపాలనతో ప్రారంభించబడది. రెహాబాము ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ జుడా. యోధాను పరిపాలించినటువంటి వారు ప్రత్యేకమైన రాజ్యంలో చూసినట్లయితే యోధా గోత్రికులు ఈ యోధాలో ఉన్నారు. ఈ మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే యోధా గోత్రికులు తప్ప దావీదు సంతత వారిని వెంబడించిన వారు ఎవరూ లేకపోయారు. యోధా గోత్రికులు మాత్రమే దావీదు వంశాన్ని వెంబడించారు అని చెప్తున్నాడు. ఈ రెహాబాము దావీదు వంశానికి సంబంధించినటువంటి వాడు, సొలొమోను మహారాజు యొక్క కుమారుడు. ఎవరు లేరు, వీరొక్కరు మాత్రమే అని అన్నారు. ఈ విషయంలో ఒక చిన్న భేదాభిప్రాయం ఉన్నది. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 11వ 12వ అధ్యాయంలో బెన్యామీను గోత్రికులు కూడా యోధా గోత్రికులు వారితో ఉన్నారు అని రాయబడ్డది. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 31, 32 వచనాల్లో యోధా గోత్రికులు మాత్రమే ఉన్నారు అని చెప్తారు. కొంతమంది ఈ యొక్క వ్యాఖ్యానకర్తలు ఏమన్నారనంటే యెరోబాము రెహాబాము. యెరోబామేమో ఇజ్రాయేల్ రాజు, రెహాబామేమో యోధా రాజు. వీరిద్దరూ ఈ బెన్యామీను గోత్రికులకు సంబంధించిన స్థలాల గురించి పోరాటం చేసుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు అన్నట్లుగా చెప్తా ఉన్నారు. అంటే బెన్యామీను గోత్రికులు కొంతకాలం రెహాబాముతో యోధా గోత్రికులతో ఉన్నారు, కొంతకాలం ఇజ్రాయేల్ గోత్రికులతో ఉన్నట్టుగా చెప్పవచ్చు. వీరు ఈ బెన్యామీను గోత్రం గురించి పోరాటం చేసుకున్నారట. ఈ యోధా రాజ్యాన్ని దరిదాపు 13 రాజులు పరిపాలన చేశారు. 13 రాజులు. ఈ 13 రాజుల్లో కూడా 5 మంచి రాజులు, మిగిలిన రాజులందరూ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పరిపాలన చేసినటువంటిగా చూస్తూ ఉన్నాం. ఈ 5 మాత్రం దేవుని చిత్తానుసారంగా పరిపాలన చేశారు. మిగిలిన 8 మంది మాత్రం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిపాలన చేశారు. అయినప్పటికీ యోధా దేశానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటనంటే యోధా ప్రాంతంలో యెరూషలేము ఉన్నది. యెరూషలేములో దేవుని యొక్క ఆలయం ఉన్నది. దేవుని యొక్క ఆలయం ఉండడం అన్నది వీరి యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ రాజులు విగ్రహారాధనకే గురి కాలేదు. కొంతమంది విగ్రహారాధన ప్రోత్సహించారు, కొంతమంది రాజులు అయితే దేవుని యొక్క కట్టడాలను ప్రోత్సహించారు. కాబట్టి యోధా ప్రజలు కొంచెం బెటర్ పొజిషన్లో ఎవరికంటే ఇజ్రాయేలీలకి యోధా ప్రజలకి కొంత ఈ చెరలోకి పట్టబడ్డం అనే సందర్భంకి వచ్చినట్లయితే వీరిద్దరికి మధ్య భేదం దరిదాపు 100 సంవత్సరాలు. ఇజ్రాయేలీలు అష్షూరీయులకు బందీగా తీసుకెళ్ళబడినటువంటి కాలం నుంచి దరిదాపు 100 సంవత్సరాల తర్వాత యోధా ప్రజలు ఈ యొక్క చెరలోకి పట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం యథావిధిగా ఈ యోధా ప్రజలు ఎందుకు చెరలోకి వెళ్ళారు అన్న విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. యోధా ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుడి యొక్క ఆదేశానుసారము ఈ యొక్క దావీదు యొక్క వంశము పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఇది. ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఈ యొక్క చెరలోకి పట్టబడ్డారు, ఎందుకు చెరలోకి వెళ్ళబడ్డారు అన్నది ఒక చిన్న పరిశీలన చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వీరు చేసినటువంటి పాపం ఎంత దారుణంగా ఉందన్నది బైబిల్లో రాయబడింది. ఇజ్రాయేలు ఎదుట నిలువకుండా వెళ్ళగొట్టబడినటువంటి జనులు చేయు హేయక్రియలు ప్రకారంగా యోధా ప్రజలు చేయుచూ ఉన్నారు. అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో నిలవబడ్డానికి వీలు లేకుండా బయటకు తోయబడ్డారో, అంటే అన్యులు చేసేటటువంటి పాపం కంటే ఎక్కువ పాపాన్ని వీరు చేశారట. చాలా ఈ యొక్క ఉపమాన అలంకార రీతిగా చెప్తా ఉన్నాడు. అన్యులు పాపం చేశారు, వాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి నిలవబడడానికి అర్హత లేనటువంటి వారుగా నెట్టివేయబడ్డారు. కానీ ఆశ్చర్యకరమైన ఏంటంటే
యూదులు అంతకంటే ఎక్కువ హేయక్రియలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజులను కనుక గమనించినట్లయితే రెహబాము పరిపాలన చూద్దాం. ఈ రెహబాము పరిపాలనలో మనం గమనించినట్లయితే 3 సంవత్సరాల దరిదాపు దేవునికి ఇష్టానుసారంగా పరిపాలన చేసినట్లుగా గమనిస్తున్నాం. 3 సంవత్సరాలు తర్వాత సంవత్సరం నుంచి దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తాం, దేవుని కట్టడలకు వ్యతిరేకంగా. అందుకని 5వ సంవత్సరంలోనే ఐగుప్తు రాజు అయినటువంటి వాడు షీషాకు యెరూషలేము మీదకి దండయాత్ర చేసినట్లుగా గమనిస్తూ ఉన్నాం. 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎప్పుడైతే దేవుని కట్టడాలకి దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా పరిపాలన చేయుచున్నాడో అప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి షీషాకు వీరి మీద దండయాత్ర చేసినట్లుగా మనం గమనించవచ్చు. అందుకని ఈ పరిస్థితులన్నీ గమనించినటువంటి దేవుడు హబక్కూకు ద్వారా దరిదాపు క్రీస్తు పూర్వం 609 సంవత్సరాల క్రితం ఈ యొక్క యోధా దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నది హబక్కూకు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో 7 మాటలు చెప్పాడంట. ఏంటి, నేను కుటీగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆ దేశంలో ఏముందంట? నాశనం ఉంది, ఆ దేశంలో బలాత్కారం ఉంది, ఆ దేశంలో జగడాలు ఉన్నాయి, ఆ దేశంలో కలహాలు ఉన్నాయి, ఆ దేశంలో చట్ట వ్యతిరేకత ఉన్నది, ఆ దేశంలో అన్యాయం ఉంది, ఆ దేశంలో భక్తిహీనులు నీతిపరులైనటువంటి వారిని చుట్టుముట్టాడుతూ ఉన్నారట, బందీలుగా చేస్తూ ఉన్నారు. ఇది యోధా దేశం యొక్క పరిస్థితి. ఆ దేశంలో అన్యాయము పరిపాలన చేస్తూ ఉన్నది, బలాత్కారము పరిపాలన చేస్తూ ఉన్నది, దేవునికి వ్యతిరేకత అన్నది పరిపాలన చేస్తూ ఉన్నది. ఈ హబక్కూకు దేవుడైనటువంటి యెహోవా దేవుడు హబక్కూకు ద్వారా అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు చేసినటువంటి క్రియలను బట్టి మీరు ఆలోచించండి, విస్మయం ఉంది, ఆలకించుడు, చూడండి పరిస్థితిని. ఇక్కడ అన్యులైనటువంటి ప్రజల దగ్గర ఉండాల్సినటువంటి అన్నీ మీ దగ్గర ఉన్నాయి, వీటిలన్నిటి గురించి పరిశీలన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాడు. మీరు మార్చుకోకపోతే ఏం చేస్తాడో చెప్తాడు తెలుసా? తనవి కాని ఉనికి పట్టుకు ఆక్రమించుటకు బోధగంతముల వరకు సంచరించి ఉద్రేకము గల క్రూరులను లేపుదును అని అంటాడు. తనవి కానివి హబక్కూకు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడ్డది. తనవి కానటువంటివి, ఇది దేవుడు ఏర్పరుచున్నటువంటి కనాన దేశం. కానీ ఈ దేవుడు ఏర్పరచుకున్నటువంటి కనాన దేశం కానటువంటి వారు ఎవరికైతే ఇవ్వబడలేదో వారు దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, మీ జీవితాలు మార్చుకోకపోయినట్లయితే అని హబక్కూకు ద్వారా ఈ యొక్క హెచ్చరికను మనం 609 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ విధంగా యోధా ప్రజలు అనేకసార్లు హెచ్చరించబడ్డారు. అనేకసార్లు వారు దేవుడు వారితో మాట్లాడాడు. కానీ వారు ఇప్పుడు కూడా వారి మాట వినలా, దేవుడి మాట వినలా. అందుకని యోధా దేశం మీద దండయాత్రలు జరిగింది. నేను ఈ యొక్క దండయాత్రల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దరిదాపు 3 దండయాత్రలో ఈ నెబుకద్నెజరు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యోధా రాజుల మీద దండయాత్ర చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి దండయాత్ర గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 606-604 సంవత్సరాల కాలంలో యెహోయాకీము అనేవాడు యోధా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెహోయాకీం ఎలుబడిలో 3వ సంవత్సరంలో నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దానియేలు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యెహోయాకీం పరిపాలన చేస్తున్న కాలంలో ఈ యోధా రాజు మీద ఈ యొక్క బబులోను రాజు దండయాత్ర చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యెహోయాకీం దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేశాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా అనేకసార్లు ఆయన హెచ్చరించబడ్డాడు. కానీ తన యొక్క జీవితాన్ని మార్చుకోలే, తన యొక్క ప్రవర్తన మార్చుకోలేదు, తన యొక్క ఆలోచనలు మార్చుకోలేదు. కాబట్టి నెబుకద్నెజరు ఈ యెహోయాకీము మీద దండయాత్ర చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ కాలంలోనే దానియేలుని ఈ బబులోనికి చెరగా తీసుకొని పోయినట్లుగా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా ఈ యొక్క యెహోయాకీముని గొలుసులు కట్టి తీసుకుపోయాడు.
గొలుసులు కట్టి తీసుకుపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈయన మార్గంలోనే చనిపోయినట్లు, అక్కడ విడిచిపెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోయాకీముని దండయాత్ర చేసి నెబుకద్నెజర్ దండయాత్ర చేశాడు. యెహోయాకీముని బందీగా తీసుకుని వెళ్ళిపోయాడు. యెహోయాకీము యొక్క పరిస్థితి ఏంటో ఇంకా కొంచెం ఒక మాటలో చెప్పి ముగిద్దాం. యెహోయాకీము బైబిల్ని, దేవుని యొక్క మాటలు రాసినటువంటి గ్రంథాన్ని చించినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా మాట్లాడుతుంటాడు, బారూకు తన గ్రంథంలో లిఖించాడు. దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా మాట్లాడుతూ ఉంటే బారూకు గ్రంథంలో రాశాడు. ఏం రాశాడు అని అంటే, రాసి ఏం చెప్పాడు? యెరూషలేము దేవాలయంలో ప్రజలను ఉద్దేశించి మాటలు పలుకు అని చెప్పి గ్రంథాన్ని రాశాడు. అది యెహోయాకీము దగ్గరికి వెళ్ళబడ్డది. వెళ్ళిన తర్వాత యెహోయాకీము ఆ గ్రంథాన్ని కాల్చివేసినట్లుగా మనం చూడవచ్చు. అంతే. ఎందుకు చెప్తాను నేను మాట అంటే, యెహోయాకీము యొక్క ప్రత్యేకత ఏంటంటే, దైవ గ్రంథాన్ని కాల్చివేసిన రాజుగా, నిజమే, యెహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజల్ని ప్రేమించి తమ కట్టడలు తన గ్రంథంలో రాసి, అబ్బాయి ఈ గ్రంథంలో ఉన్నటువంటి కట్టడల ప్రకారం జీవించండి అని చెప్పిన ఆ కట్టడల్ని కాల్చినటువంటి ఖ్యాతి ఈ యొక్క యెహోయాకీము మూటగట్టుకున్నాడు. యెహోయాకీము అందుకని గొలుసులు కట్టి తీసుకుపోతున్న మధ్యలో చనిపోయాడు. గొలుసులు కట్టి తీసుకుపోయాడు, బానిసగా తీసుకెళ్ళిపోయినటువంటి రాజు మధ్యలోనే చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవ దండయాత్ర క్రీస్తు పూర్వం 598-597 కాలంలో ఈ రెండవ దండయాత్ర జరిగింది. యెహోయాకీము చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి యెహోయాకీను పరిపాలనలోకి వచ్చాడు. తర్వాత 18 సంవత్సరాల వయసులో, దీన్ని బాయ్ కింగ్ అని అంటారు, 18 సంవత్సరాల వయసులో రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. యూదా ప్రజలను పరిపాలన చేయడానికి యెహోయాకీను దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వాడు ఏమైనా సరి చేసుకున్నాడు యవనస్తుడైనంటే కాదు, తన యొక్క తండ్రి అడుగుజాడల్లోనే నడుచుకున్నాడు. అందుకని నెబుకద్నెజరు స్వయంగా తను కూడా వచ్చాడు యుద్ధానికి. వచ్చి దరిదాపు యెరూషలేములో యూదాలో ముసలివాళ్ళు, పనికిరానటువంటి వాళ్ళు, బేదలైనటువంటి వారిని ఉంచేసి మిగిలిన వారిని అందరినీ చెరగా పట్టుకుపోయారు. దరిదాపు 10,000 మందిని చెరగా పట్టుకుపోయినట్లుగా మనం చూస్తాం. యెహోయాకీనును కూడా ఈ కాలంలో ఆయన బందీగా తీసుకుపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోయాకీను బాలుడైనటువంటి వాడు దరిదాపు 37 సంవత్సరాల పాటు బబులోనులో ఈ యొక్క బందీగా చెరలో పట్టబడినటువంటి వాడు జైల్లో దరిదాపు 37 సంవత్సరాలు ఉన్నాడు. కాకపోతే ఒక్కటి యెహోయాకీను విషయంలో ఆనందపడాల్సింది ఏంటనంటే, రాజు సన్నిధిలో తనతో భోజనం చేయడానికి యెహోయాకీన్ని యాక్సెప్ట్ చేశాడు బబులోను రాజు. కాబట్టి యెహోయాకీను పరిపాలన ఆ విధంగా. ఈ కాలంలోనే యెహెజ్కేలు ప్రవక్త బందీగా తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. యెహెజ్కేలు ప్రవక్తని ఈ యొక్క బబులోనికి బందీగా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది రెండవ దండయాత్ర. మూడవ దండయాత్రను గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 587వ కాలంలో జరిగింది. ఎవరు ఈ కాలంలో రాజు అని అంటే, ఆయన పేరు మత్తన్య. ఈ మత్తన్య అన్నవాడు యెహోయాకీను యొక్క బంధువు. ఈ బంధువు అయినటువంటి వాడిని మత్తన్యాన్ని ఏం చేశారంటే, బబులోను రోజు తన పేరు మార్చి సిద్కియా అని పేరు పెట్టాడు. సిద్కియా అని పేరు పెట్టి ఆయన్ని రాజుగా చేశారు. ఈ బబులోను రాజులో నెబుకద్నెజరు సిద్కియాని రాజుగా చేశాడు. ఒరిజినల్గా మత్తన్య ఈయన పేరు, కానీ ఈయన పేరుగా సిద్కియా అని చేశారు. చాలా వికెట్ కింగ్ ఈయన, చాలా కన్నింగ్ ఫెలో. వికెట్గా ప్రవర్తించాడు, మూర్ఖంగా భక్తిహీనులుగా ప్రవర్తించాడు. 2 రాజుల గ్రంథం 24:17లో మత్తన్యాకు సిద్కియాను మారు పేరు పెట్టి నెబుకద్నెజరు రాజుగా చేసిన అని రాయబడది. ఈ సిద్కియా ఈ యొక్క యూదా దేశానికి రాజుగా అభిషేకించబడినటువంటి వాడి గొప్పతనం ఏంటంటే, ఈ బాబేలు రాజే ఇతన్ని రాజుగా అభిషేకిస్తే ఈ బాబేలు రాజు మీదే తిరుగుబాటు చేశాడు. దానికి కారణం ఎవరో తెలుసా? యెహోవా దేవుడే. జాగ్రత్త గమనించినట్టు 2 రాజుల గ్రంథం 24:20లో సిద్కియాను బాబేలు రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా యెహోవా దేవుడు చేశాను. అతను చేసినటువంటి పాపాన్ని బట్టి, అతను చేసినటువంటి పరిపాలన బట్టి,
దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తన యొక్క రాజ్యాన్ని బట్టి యెహోవా దేవుడు ఈ సిద్కియాని ప్రేరేపణ చేశాడు. ఏ విధంగా ప్రేరేపణ చేశాడు? నెబుకద్నెజరుకి తిరుగుబాటు చేసేవాడుగా ప్రేరేపణ చేశాడు. ప్రేరేపణ చేస్తే జరిగింది ఏంటనంటే, నెబుకద్నెజరు కోపం వచ్చి ఈ సిద్కియాని కోపం వచ్చి ఈ యొక్క యూదా రాజ్యం మీద దండయాత్ర చేసి ఈ సిద్కియా యొక్క కుమారుల్ని సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు సిద్కియా యొక్క కుమారుల్ని సిద్కియా ఎదురుగుండానే చంపేశాడు. చాలా దుర్మార్గమైనటువంటి, చాలా భయంకరమైనటువంటి శిక్ష. తన పిల్లల్ని, ఎదిగినటువంటి పిల్లల్ని సిద్కియా ఎదురుగుండా, తల్లిదండ్రులు ఎదురుగుండా పిల్లల్ని చంపివేయడం అని అంటే చాలా శాపకరమైనటువంటి విషయం. ఈ సిద్కియాని చంపేయడమే కాదు, ఒక కుమారుని చంపడమే కాదు, సిద్కియా యొక్క కొనుగుడ్లని పీకి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పీకి వేసి గుడ్డివాణి చేశాడు. అందుకని యెహెజ్కేలు 12:13 ఈ విధంగా రాశాడు, అతడు ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చనిపోతాడు. ఈ గుడ్డివాడైనటువంటి కళ్ళు పీకేశాడు కదా. కళ్ళు పీకేసిన తర్వాత నెబుకద్నెజరు ఏం చేశాడనంటే, ఈ కన్నులు పీకేసినటువంటి గుడ్డివాడైనటువంటి సిద్కియాని ఈ బబులోనులోకి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు బబులోనులో ఉన్నాడు కానీ బబులోను చూడాల, బబులోనులో ఉన్నాడు కానీ బబులోను చూడాల, కళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడే గుడ్డివాడిగా మరణమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ విధంగా సిద్కియా అనేవాడు ఈ యొక్క యూదా రాజ్యానికి చివరి రాజు. ఈజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ జుడా, హౌస్ ఆఫ్ జుడా. ఎవరి కాలంలో ఈ యూదా నాశనం అయిపోయింది, యూదా నుంచి ఈ యొక్క రాజ్యదండము తీసివేయబడ్డది అని అంటే సిద్కియా కాలంలోనే రాజదండం పోయింది. ఈ సిద్కియా కాలంలో నిజమే ఈ యొక్క యేసుక్రీస్తు చెప్పినట్లుగా అన్యుల కాలం, లోక రాసినటువంటి సువార్త 21-24 యేసుక్రీస్తు అన్యుల కాలం గురించి మాట్లాడతాడు. అన్యుల కాలం, ఈ అన్యుల కాలము ఈ సిద్కియా మరణించిన తర్వాత, సిద్కియా ద్వారా యూదా రాజ్యము సమస్తము బబులోనులోకి వెళ్ళిన తర్వాత ఈ యూదాకు మరణ రాజు రాలేదు, భూలోక సంబంధమైనటువంటి రాజు రాలేదు. అంతేని భూలోక సంబంధించినటువంటి ఈ యొక్క రాజదండం యూదాని పరిపాలించేటువంటి అర్హత ఇంకెవరికి లేదు. మరలా యేసుక్రీస్తు ఆ రాజదండం ఆయన దగ్గరే ఉంటారు. మన చాలా ప్రాముఖ్యమైన విషయం, వచ్చే కాలంలో దాని గురించి ప్రస్తావిద్దాం. ఈ విధంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం, ఇశ్రాయేలీయుల జనాంగం ఇచ్చినటువంటి కనాను దేశము, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని దేవుడిస్తే ఆ ఇచ్చినటువంటి దేశాన్నిలో ఉండే అర్హతను వారు పోగొట్టుకుని అన్యుల యొక్క పరిపాలన కింద, అన్యులకి దాస్యం చేయడానికి, అన్యుల యొక్క కట్టడిలోకి వెళ్ళిపోయారట. ఈ యెరూషలేము దేవాలయం కూడా వారి యొక్క కట్టడలకు, దేవాలయంలో ఉన్నటువంటి సమస్తాన్ని వారు తీసుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎపిసోడ్ను ముగిద్దాం. ముగించే ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 29:1 దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా నాశనమగును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం దీని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం అన్నది ప్రశ్నించుకున్నట్లయితే, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అనేకమైనటువంటి ప్రవక్తలు, యెషయా ప్రవక్త దగ్గర నుంచి నహూము, హబక్కూకు, ఇర్మియా ప్రవక్త, ఇటువంటి అనేకమైన ప్రవక్తలు, వారికి దేవుడు ప్రవక్తల ద్వారా వారు మాట్లాడి హెచ్చరించినప్పటికీ వారు మార్చుకోలేదు. వారి యొక్క పద్ధతులను మార్చుకోలేదు, వారి యొక్క అలవాట్లు మార్చుకోలేదు, వారి యొక్క దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసేటటువంటి గుణాన్ని వాళ్ళు విడిచిపెట్టుకోలేదు. విగ్రహారాధనకు గురైనటువంటి వారు, దేవుని కట్టలను విడిచిపెట్టినటువంటి వారు. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా నాశనమగును. మన దేవుని వాక్యం వింటున్నాను మనం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం, దేవుని మాటలు వింటున్న మనం, అనేక రకాలుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు, టీవీల్లో, చర్చెస్లో అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, మనల్ని సరిదిద్దుకోమని, లోబడమని, దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజుని సామెతల గ్రంథకర్త ఈ సామెత రాస్తూ ఉన్నాడు. లోబడకపోతే ఏం జరుగుతుంది అంటే తిరుగు లేకుండా నాశనం అవుతారు. తిరుగు లేకుండా నాశనం అవుతారు. ఒకవేళ ఈ లోకంలో మనం భూమిని
లేకపోతే ఆస్తిని సంపాదించుకోవచ్చేమో కానీ ఒక రోజున దేవుడు తీర్చేటటువంటి తీర్పులో నిత్య నాశనానికి గురవుతాము అని దేవుని వాక్యం మనతో మాట్లాడతాం. ఈ రోజున ఈ ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయం, యోధా ప్రజల కట్టడలకు వెళ్ళడం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవుని మాటలకి విధేయత కలిగి ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.